స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అయితే నిన్న వాళ్ళు ధర్నా చేస్తారు, ఎమ్మెల్యే క్యాంప్ని ముట్టడిస్తారు అని తెలిసి ముందస్తుగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది, వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనకి నూర్జహాన్ సిఐటియు జనరల్ సెక్రటరీ ఉన్నారు. నమస్తే అండి. అసలు మీరు ఇలా రోడ్డు ఎక్కడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇంత తీవ్ర ఎత్తున ఆందోళన చేపట్టిండ్రు? అంగన్వాడీ సెంటర్లు ఇప్పటికే 40 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, అధికారంలో రాకముందు, ఎన్నికల తర్వాత మేము అధికారంలో వస్తే ఆ అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనాలు పెంచుతామని చెప్పారు. ఉద్యోగ భద్రత ఈఎస్ఐ కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. ఇవన్నీ సమస్యలను పరిష్కారం చేయకుండా ఈ మధ్యలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్లకి అప్పచెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ సెంటర్లకి అప్పచెప్పారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ విద్యా విధానం తీసుకొని వచ్చిందో ఆ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రీ ప్రైమరీ స్కూలు గవర్నమెంట్ దాంట్లో నడుపుతాం అంటే మిగిలిన సెంటర్లు ఏదైతే రాష్ట్రాలు అమలు చేస్తున్నారో మన రాష్ట్రంలో కూడా అమలు చేసే విధానం చేయాలి అనే ఉద్దేశంతో నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏదైతే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పిసిసి ఏదైతే అధ్యక్షులు ఉన్నారో మహేష్ గౌడ్ ఇంటి దగ్గర ధర్నా చేద్దామని కార్యక్రమం ఉంది. నిరసన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి, మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి. నిరసన కార్యక్రమం చెప్పుకోవడానికి కూడా హక్కు లేకుండా కాలరాయడానికి ఒక ప్రయత్నం చేసి అర్ధరాత్రి నుండే మహిళలనే చూడకుండా మండలాలలో గ్రామాలలో ఎక్కడెక్కడ నిర్బంధించేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ఇది సరైనది కాదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, సమస్యలను ప్రజాపాలన అని చెప్పింది. ప్రజాపాలన అంటే అరెస్టులా, నిర్బంధాలా? కాదు కదా. ప్రజాపాలన అంటే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వినడానికి సిద్ధపడాలి. అలాంటి ఏం చేయకుండా ఒక మహిళలనే చూడకుండా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తే ఏ రకంగా సమస్యలు చెప్పుకోవాలి చెప్పండి. అది అయితే ఇప్పుడు మరి ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు రోడ్డు ఎక్కి మీ నిరసన తెలపడానికి ప్రధాన కారణాలు ఏంటి మీరు అడగాలనుకున్నవి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటి నిలబెట్టాలి. ప్రీ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో అంగన్వాడీ సెంటర్లకు కేంద్రాలకే అప్పచెప్పాలి. ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్ళని అప్పచెప్తే అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారా? డిగ్రీలు, పీజీలు, ఇంటరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చెప్పే అవకాశాలు ఉన్నాయి, చెప్తారు. ఇప్పటిదాకా నడిపేది కూడా అదే. దానికి ప్రీ ప్రైమరీ స్కూలు ఇవాళ ఇవ్వద్దనే ఉద్దేశంతో, సెంటర్లో తీసేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలనేదే రేవంత్ రెడ్డి ఆలోచన. ఇది మార్చుకోవాలనేదే డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఫోటో క్యాప్చర్ తీసుకొని వచ్చి చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. అది ఫోటో క్యాప్చర్ని రద్దు చేయాలనేదే మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఉందో, చిన్న ఫోన్లు ఇచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ ఉండదు, ఫోన్లు కూడా 8,000 9,000 ఫోన్లు తీసుకొని వచ్చి ఇచ్చేసి ఆ ఫోన్లలో మొత్తం ఆన్లైన్ కేంద్ర ప్రభుత్వం ఒక యాపు, రాష్ట్ర ప్రభుత్వం ఒక యాపు చెయ్యాలంటే అది సాధ్యం కాని కదా. ఫోన్లను కనీసం ల్యాప్టాప్లు ఇచ్చేసి ఏదైతే ఇవాళ ఫోన్లలో నెలకు 600 700 ఇవాళ నెట్ వేసిన తర్వాత వాళ్ళు ఎందుకు చేయరు? చేయడానికి సిద్ధం ఉన్నారు. కాకపోతే చిన్న ఫోన్లు ఇచ్చేసిన తర్వాత మీరు చెయ్యాలి ఆన్లైన్ అంటే నెట్వర్క్ రాదు కదా, ఇబ్బంది అవుతుంది. దానివల్లనే నెట్ రాత్రి 12, 1, 2 గంటల వరకు మేల్కొండి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఆన్లైన్ విధానం రద్దు చేయాలి అనేదే. ఏదైతే 9 రకాలు 14 రకాలు రిజిస్టర్లు రాపిస్తున్నారో దాంతో రాపించుకొని కంటిన్యూ చేయాలనేది కూడా మా డిమాండ్. లేదు, ఒకవేళ ప్రభుత్వం ఆన్లైనే చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు పెరుగుతున్న దాని మీద ఏదైతే ల్యాప్టాప్ ఇవ్వమని చెప్తున్నామో ల్యాప్టాప్ ఇచ్చేసి నెట్వర్క్ ఇచ్చేయండి, ఇవ్వండి. అవును, ఇస్తే బాగుంటుంది. అది ఇచ్చిన తర్వాత వాళ్ళే చేస్తారు కదా.
ఆ రకంగా ఇప్పుడు ప్రతిసారి మనం ఎక్కడ చూసుకున్నా అంత డిజిటలైజేషనే అయిపోతుంది. సో దానికి అనుగుణంగానే మీకు ఇట్లాంటి సూచనలు వచ్చినాయి కావచ్చు. మరి అది దాన్ని రద్దు చేస్తే మరి మనం వెనకబడిపోయినట్టే కానీ మనం ముందుకెళ్ళే ఛాన్స్ లేదు కదా. కాదు కాదు అప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చదువు చెప్పడానికి వస్తే సరిపోతుంది అనేది సెంటర్లను తీసుకున్నారు అంగన్వాడీ టీచర్లు. రెండోది మేమేమంటున్నాం, 5,000 9,000 ఫోన్ ఇస్తే ఇప్పుడు మన దగ్గర కూడా ఫోన్లు వాడుతున్నాం. కనీసం 20,000 30,000 పైన ఉంటేనే ఫోన్ మొత్తం అన్ని డిజిటల్గా వాడవచ్చు. 9,000 ఫోన్ ఇచ్చుకొని డిజిటల్గా వాడాలి, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆన్లైన్ చేయాలంటే అది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే అమలు అవుతుంది కదా, అక్కడ వాళ్ళకి వేరే ఫెసిలిటీ ఇవ్వట్లేదు కదా, మరి అక్కడ వాళ్ళకి ఎట్లా సరిపోతుంది, మీకెందుకు సరిపోవట్లేదు? వేరే రాష్ట్రాలలో మీరు చూడండి ఫోన్లను డిజిటల్ ఫోన్లను ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఫోన్లు ఇవ్వలేదు. ఆ ఫోన్లు కనీసం ఫోన్ కూడా సరిగ్గా రాదు. మళ్ళీ టవర్ లేని ఏరియాలకు పోతే ఫోన్ కాల్స్ కూడా చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఆ సమస్య ఉంది కాబట్టి మీరు డిజిటల్ ఇచ్చిన తర్వాత ఫోను ఆన్లైన్ ఏదైతే ఇవాళ 600 700 ఏదైతే నెట్వర్క్ కోసం మనము వేసుకుంటున్నామో అది ఇచ్చిన తర్వాత ఎందుకు చేయరు? గ్రామీణ ప్రాంతాలలో లేదు ఎట్లా చేస్తారు వాళ్ళు? ఆ రకంగా మనం చెప్పే ముందు గవర్నమెంట్ కూడా ఈ రకంగా ఆలోచించాలి కదా అనేది మా బాధ. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం, అదేవిధంగా వారసత్వాన్ని కొనసాగించాలి అనేది, దాంతోపాటు రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిందో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది, ఈ పని భారాన్ని కొంచెం తగ్గించాలి అనేది. పని భారం అంటే ఉదయం 8-9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఏ టైం అడిగినా ఆన్లైన్లో ఉండాలంటే అది మహిళలకు సాధ్యం కాని పని. 12 గంటలకు కూడా అధికారులు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఆన్లైన్ పూర్తిగా రాలేదు అంటే 2 గంటల తర్వాతనే నెట్ వస్తుంది కాబట్టి అప్పుడు పని చేయాల్సిన పరిస్థితి. వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బలు తింటున్నాయి కదా. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలనేదే మా విజ్ఞప్తి. సో ఇది అంగన్వాడీల డిమాండ్. ఎందుకంటే మేము చెప్తాము, మాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, మేమే ప్రీ ప్రైమరీని రన్ చేస్తాము, అది ఒకసారి చూసిన తర్వాత మాకు ఈ విధానాన్ని మీరు మార్చుకుంటే మంచిది అని చెప్తున్నారు. అట్లాగే ఆన్లైన్ ఇవ్వడంలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలామంది రోగాల బారిన పడుతున్నారు అని వాళ్ళు వాపోతున్నారు. అట్లాగే ఏవైతే మనకి నెట్కి సంబంధించి వాళ్ళు చాలా అర్ధరాత్రి వరకు మేలుకుండి వాళ్ళు పనులు చేయడం వల్ల వాళ్ళు అస్వస్థతకు గురవుతున్నారు అని వారు ముఖ్యంగా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మరి దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.